శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి ఈ వారం నుంచి చాలా అదృష్టకరమైనటువంటి సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ వారంలోనే సుమారుగా 18-19 తారీఖులో తులారాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకొని గతంలో కన్నా చాలా యాక్టివ్గా తన యొక్క పనులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరగడం వల్ల జాతకుడికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, నూతన ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే కళారంగంలో ఉంటారో, ప్రస్తుతం ఉన్నటువంటి టీవీ, యూట్యూబ్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. గతంలో కన్నా మీలో సామర్థ్యం పెరగడం వల్ల అందరి గుర్తింపు పొందుతూ ఉంటారు. గతంలో కన్నా ఎక్కువ ధనాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం నుంచే ఈ విజయయాత్ర మీకు ప్రారంభమవుతుంది. అలాగే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా బుధుడు లాభస్థానంలో సంచరిస్తుంటాడు. భాగ్యాధిపతిగా లాభస్థానంలో సంచరించడం వల్ల మేధావులు, బాగా తెలివైన వాళ్ళు మీకు సహకరించే ప్రయత్నం చేస్తారు. మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళు మీకు మంచి అవకాశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి, నిరుద్యోగులకి ఒక వరం లాంటిది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ఆర్థిక పరంగా ప్రభుత్వ సహకారం కానీ, పెద్దవారి సహకారం కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే గౌరవం, కీర్తి లభించే అవకాశం 100% ఈ రాశి వారికి ఈ వారం నుంచే ప్రారంభమవుతుంది. అయితే సెప్టెంబర్ 17 నుంచి లాభాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయస్థాన సంచారం వల్ల కొన్ని అనుకోని బాధ్యతలు కూడా జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. ఎవరినైనా వారి యొక్క ఆరోగ్యం కొరకో, లేదంటే మీ తండ్రి గారి ఆరోగ్యం కొరకో, లేదంటే మీరు ఎవరికైనా బయట వారికైనా వైద్యం చేయించడం కానీ, వారికి ఆర్థిక పరంగా సహకరించడం కానీ, లేదంటే ఏదన్నా ఒక సంస్థకి సహాయార్థం ధనాన్ని విరాళంగా ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మీ పేరు ప్రతిష్టల కొరకు, మీలో ఉన్నటువంటి మానవతా దృక్పథాన్ని చాటుకునే నిమిత్తం కొంత ధనాన్ని ఈ విధంగా చారిటీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇక గురువు అష్టమ స్థానంలో సంచరించడం, రాశి అందే శుక్రగ్రహ సంచారం, ఈ రెండు కూడా ఏంటంటే జాతకుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని 100% పెడితే అనూహ్యంగా మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదైనా కుజుడు కూడా కొంతవరకు ధన సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు, లేదంటే మీ భార్య లేదా భర్తకి, మీ జీవిత భాగస్వామికి అనుకోకుండా వారి యొక్క హోదా పెరగడం, ఏదైనా విదేశ అవకాశాలు లాంటివి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఎవరికాళ్ళు చాలా బిజీగా ఉంటూ చాలా వరకు అటు ఆర్థిక పరంగాను, అటు నేమ్ అండ్ ఫేమ్గాను గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలోనే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, ఎవరికన్నా ధనం ఇచ్చే విషయంలో కానీ 100కి 100 చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ధనం సంపాదించడం కన్నా దాన్ని సద్వినియోగపరచుకోవడమే గొప్ప విషయం అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రాంగ్ ఇన్వెస్ట్మెంటు, ఈజీ మనీ, మోసగాళ్ళని నమ్మకుండా జాగ్రత్త పడితే ఈ వారం నుంచి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి నెల, ఈ భాద్రపద మాసంలో చాలా వరకు వ్యాపారాలు చాలా బలహీనంగా నడుస్తుంటాయి. అందరి దగ్గర ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కారణం వల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మీకు ఈ వారంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ వారంలో వస్తున్నటువంటి
బుధవారం రోజు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారో, మనీ రొటేషన్ తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ క్షేత్రంలో స్వామికి తమలపాకులతో చేసినటువంటి మాల అలంకరించి అదే రోజు వడపప్పు నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది సాధ్యం కాని వారు కొంతవరకు అదే రోజు బుధవారం రోజు మాత్రమే అటుకులు బెల్లం ప్రసాదంగా తయారు చేసి విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఇక అది అయిన తర్వాత మనకి ఇంకా బెటర్గా ఉండాలంటే మరి ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 19వ తారీఖు అంటే ఇంచుమించుగా మీకు శుక్రవారం, ఈ వారం శుక్రవారం రోజు శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి సాయంకాలం పూట దర్శించుకొని ఎరుపు రంగు పువ్వులు అంటే సాధారణంగా గులాబీలు కానీ ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలు అమ్మవారి ఆలయంలో సమర్పించి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల 100% మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. సో ఇది నుండి కేవలం ఒకే వారం కాకుండా ఒక 3 వారాలు, ఒక 5 వారాలు చేయడం వల్ల ఇంకా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.